అసలు మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంత ఫామ్ లోకి వచ్చినాయంటే సగం కారణం ట్రాఫికే. ఈ ఇంటి దగ్గర క్యాబ్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళేలోపు ఏం ఆఫ్టర్ ఒక సీజన్ మొత్తం చూసేయచ్చు. నేను లైఫ్ లో 3 ఇట్లు ఇరుక్కోకూడదు అనుకున్నా. 1 పెళ్లి, 2 అప్పులు, 3 ట్రాఫిక్. నా తెలివితేటలన్నీ వాడి పెళ్లి అప్పులను తప్పించుకోగలుగుతున్నా కానీ ట్రాఫిక్ లో మాత్రం రోజు ఇరుక్కుంటున్నా. నేను మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకుని బయలుదేరిపోతా, ఆఫీస్లో తింటాను కదా, రోడ్డు మీద తినేస్తుంటా. నేను ఇంకా చాలా నయ్యం, రోడ్డు మీద లంచే చేస్తున్నా. కొంతమంది ఉంటారు ట్రాఫిక్ లో సంవత్సరమే చేసేస్తున్నారు. వీళ్ళు సికింద్రాబాద్ లో స్టార్ట్ అయ్యి మణికొండ వచ్చేసరికి 3 నెలలు వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా లాంగ్ డ్రైవే, మాదాపూర్ నుంచి కుకట్పల్లి వెళ్ళాలన్నా లాంగ్ డ్రైవే, కుకట్పల్లి నుంచి నిజాంపేట వెళ్ళాలన్నా లాంగ్ డ్రైవే. హైవే ఎక్కాల్సిన పని లేదు. అసలు మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంత ఫామ్ లోకి వచ్చినాయంటే సగం కారణం ట్రాఫికే. ఈ ఇంటి దగ్గర క్యాబ్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళేలోపు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒక సీజన్ మొత్తం చూసేయచ్చు. గివెన్ అ ఛాన్స్. ట్రాఫిక్ లో ఇరుకోవాల్సి వస్తే నేను జూబ్లీహిల్స్ లో ఇరుక్కుంటా, బేగం బజార్లో కాదు. ఎందుకు? జూబ్లీహిల్స్ అనుకో, ఏదైనా కారుని తెలియకుండా అలా తగిలితే ఆ నీటికి అద్దం నింపి కాంట్రిబ్యూట్ దీస్ ఇండియన్స్ అని నన్ను దేశంలో తిట్టుకుని వెళ్ళిపోతాడు. బట్ ఇన్ బేగం బజార్ ది డీల్ ఓన్లీ విత్ మనస్. ఏ మా అక్క, తెరా భయంక, పీవీకా, దీదీకా, దాదీకా, మన ఫ్యామిలీ లేడీస్ అందరూ ఇన్సల్ట్ చేస్తారు. అందుకని ఈసారి ఎప్పుడన్నా ఆ ఏరియాలోకి వెళ్తే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోండి. హలో, ఇప్పుడు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోమన్నా కదా అని నన్ను పెట్టి ట్వీట్ వేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుని ట్యాగ్ చేయాలి. ఈ మధ్యన ట్విట్టర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తయారయ్యారు. ఎవడో ఒకటి ఫోటో తీయటం, సార్ ఇడు చూడండి సార్ ట్రిపుల్స్ వెళ్తున్నారు, ఎంత వైలేషన్ సార్. ఇంకొకటి తీసి, సార్ ఇడు హెల్మెట్ పెట్టుకోలేదు సార్ అని ట్వీట్ వేయటం, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుని ట్యాగ్ చేయడం. వాళ్ళు ఫైన్ వేస్తే ఇడికి ఏదో కమిషన్ వచ్చేటట్టు హవాలా ఏజెంట్ లో బిహేవ్ చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ ప్రాబ్లం నీకు నాకే కాదు, అంబానీకి కూడా ఉంటుంది. ఆయనకి ఇంట్లోనే 60 కార్లు ఉంటాయి. ఆయన రోడ్డు మీద రాకల పార్కింగ్ లోంచి బయటికి రావాలంటేనే ట్రాఫిక్. నాకు తెలిసి వాళ్ళ పార్కింగ్ లోనే 2 ఫ్లైఓవర్లో 2 సిగ్నల్స్ ఉంటాయి. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నంత ఈగో ఎవ్వరికి ఉండదు. ఎంత ఈగో అంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్ నా లైఫ్ లో నన్ను ఒక్కసారి కూడా ఆపకుండా వదల. నేను వచ్చి ఒక 5 నిమిషాలు ఆగి దాని ఈగో సాటిస్ఫై చేసి అప్పుడు వెళ్ళాలి. నా ఫ్రెండ్ అలా కాదు, ఆడ ఈగో హట్ అయ్యి ట్రాఫిక్ సిగ్నల్ అవాయిడ్ చేయడానికి రాంగ్ రూట్లో వెళ్ళి యాక్సిడెంట్ చేసి చచ్చిపోయాడు. ఆడు ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి శవాన్ని వైకుంఠ రథంలో వేసుకుని శ్మశానానికి బయలుదేరాం. కర్మ ఏంటంటే ఏ సిగ్నల్ అవాయిడ్ చేయడానికి వెళ్ళి యాక్సిడెంట్ చేసి చచ్చాడో అదే సిగ్నల్ పడి ఈ శవం ఆగాల్సి వచ్చింది. సో ఆడు చచ్చినా ఈ సిగ్నల్ వదలట్లేదండి. ఇంత ఈగోయిస్టిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంతమంది సెల్ఫ్లెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ తగులుతారు. ఎవరు? పెన్నులమ్మవారు, బుడగలమ్మవారు, బొమ్మలమ్మవారు, పాపం కడుగు. ఒక్కోసారి సిగ్నల్ వదిలేసి ఈళ్ళు వదలరు. మనం ఏదో స్ప్రే చేసి విండ్షీల్డ్ మీద తుడుతా ఉంటాడు. అదేంటో వీళ్ళకేదో ఫ్రాంచైజ్ ఉన్నట్టు ప్రతి సిగ్నల్ దగ్గర ఉంటారు. నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ వీళ్ళదే ఉంటుంది. విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఎవ్రీ వీక్ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతుంటది. లాస్ట్ వీక్ ఉంది, ఈ వీక్ ఉండదు. మీరు కొనుక్కోవాలంటే ఈ వీక్ కొనటమే. మిస్ అయ్యారంటే లైఫ్ లో మళ్ళీ దొరకదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబాలో కూడా దొరకదు. ఇంకోటి, ప్రోడక్ట్ ఏదైనా ఫీచర్ మాత్రం ఒకటి కామన్గా ఉంటుంది. ఏంటి? ఆ ప్రోడక్ట్ పని చేయదు. అది చివరిసారి పని చేసేది అమ్మేవాడి చేతుల్లోనే. కొన్ని కార్లో పెట్టగానే దాని వారంటీ గ్యారంటీ అన్ని ఎక్స్పైర్ అయిపోతాయి. అమ్మేవాడు ఆంటర్‌ప్రెన్యూర్ అయితే కొనేవాడు ఐఏఎస్ క్యాడర్. ఇప్పుడు రెడ్ సిగ్నల్ 60 సెకండ్లు అనుకో, 40 సెకండ్లు వీడి స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కామ్గానే ఉంటాడు. ఇంకా 20 సెకండ్లు ఉందనగా వీడికి ఏం పోయేకాలం వస్తుందో తెలియదు కానీ అది కొనాలి అని మూడు వస్తుంది. మెల్లగా అద్దం దించుతాడు. వెనకాల ఆగిన మనకి బీపీ మొదలైపోద్ది. వీడు 100 అంటాడు, ఆడ 50 అంటాడు, అక్కడ 10 సెకండ్లు. వీడు 100 అంటాడు, ఆడ 50 అంటాడు, అక్కడ 5 సెకండ్లు. ఇక్కడ బేరం తగ్గదు, అక్కడ కౌంట్ డౌన్ ఆగదు, వెనకాల మన బీపీ తగ్గదు. 5, 4, 3 కరెక్ట్ గా 2 సెకండ్లు ఉందనగా 2000 నోటు తీసి చేతిలో పెడతాడు. ఆడుకొని వీడి చిల్లరిచ్చి అది లెక్క పెట్టి అయ్యేసరికి మనకు 3 గ్రీన్ సిగ్నల్స్ అయిపోతాయి.
నీకు అంత కంగారుగా ఉంటే ఆడికి 100 ఈడికి 50 నువ్వే ఇచ్చి వాళ్ళ కాళ్ళ దండం పెట్టి పోవాలి. నాకు ఒకటి చెప్పాడు, హైదరాబాద్ మొత్తంలో జీబ్రా క్రాసింగ్ ఒకే ఒక చోట స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారండి. ఎక్కడ నామని చెప్తారండి, 5 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నా దొరకలా. మీకు అంత సరదాగా ఉంటే మీరే ఎతకండి. ఈ రోడ్ల మీద బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే జీబ్రా క్రాసింగ్. సున్నం బొక్క తప్ప పైసా ఉపయోగం ఉండదు దానివల్ల. దాని మీద తప్ప ఎక్కడన్నా రోడ్డు దాడతారు. అవసరమైతే కమల్ హాసన్ లాగా తగ్గిట తదిమి అని క్రాస్ చేస్తారు, కానీ మాత్రం దొరకరు. ఆడు కమల్ హాసన్ లా ఫీడ్ చేసి బాగానే వెళ్ళిపోతాడు, నేను మాత్రం ఆయన తప్పించిపోయి రాంగ్ రూట్లోకి వస్తా. నన్ను ట్యాగ్ చేయడానికి మన హవాలా ఏజెంట్లు ఎట్లాగా రెడీగా ఉంటారు. అందుకే మనకి డ్రైవింగ్ స్కూల్ పెట్టినట్టు ఈ రోడ్డు మీద నడిచే వాళ్ళకి వాకింగ్ స్కూల్ పెట్టాలి. వాళ్ళని తీసుకెళ్లి సర్కస్ లో లాగా తేగమే నడిపించాలి. రోడ్డు మీద మనకి రకరకాల మనుషులు తగులుతారు. పర్ఫెక్షనిస్టులు, ఆపర్చునిస్టులు, ఎస్కేపిస్టులు, కమ్యూనిస్టులు, టెర్రరిస్టులు. రోడ్డు మీద స్పీడ్ గా అడ్డగోలుగా బండి నడిపే వాళ్ళందరూ అజ్మల్ కసబ్ అంటాడు. ఆడి ఇంటి నుంచి రావడమే ముంబై అటాక్స్కి వచ్చినట్టు వస్తాడు. ఆడు చేస్తాడు, మనం చంపుతాడు. ఇంకోటి ఉంటాడు, ఆడు మనం సైడ్ ఇచ్చిన అంబులెన్స్ అని కాలే వెళ్ళిపోతుంటాడు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం. ఆడిని మించిన ఆపర్చునిస్ట్ ఇంకోటి ఉన్నాడు. అంబులెన్స్ లో చచ్చినా బతికినా వీడికి అసలు సంబంధమే లేదు, వీడికి ట్రాఫిక్ ఉండకూడదు అంతే. వీడికి కుదరాలి కానీ అంబులెన్స్ లిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతాడు, లేదంటే దాని మీద సైరన్ దెంగేసి ఇటు బండి పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకొకడు ఉంటాడు, ఆడు ఎస్కేపిస్ట్. నైట్ టైం తాగితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతామని ఈడు పట్టపగలే తాగి వెళ్ళిపోతుంటాడు. ఈడు దెంగి తాగి పోలీసులకే నమస్కారం పెడతాడు అన్నా. ఈడు వాళ్ళకి ఎలా ఉంటదంటే ఈడు తోలకం చూసి చెప్పేచ్చు ఈడు ఎంత తాగాడు. అయినా ఈ పోలీసు వాళ్ళు సర్లే నైట్ డ్యూటీ ఎగ్జామ్ వదిలేస్తాడు. ఇంకా పర్ఫెక్షనిస్ట్ ఉంటాడు. ఈడు అర్ధరాత్రి 2 గంటలకి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నా సరే రెడ్ పడినప్పుడు గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. ఆ రేలింగ్ మాయ కన్నా మంచోడు. అది కుదిరితే పెళ్లి నుంచి పెళ్లి కూడా చేసేయచ్చు డైరెక్ట్. నెక్స్ట్ కేటగిరీ కమ్యూనిస్టులు. వీడు చిన్న లోన వేసుకొచ్చి బెంజ్, BMW, జాగ్వర్ కార్ వాళ్ళని తిరుగుతుంటాడు. వాళ్ళందరూ వీళ్ళు దొక్కేస్తారని వీడి ఫీలింగ్. మరి తొక్కలో లోన ఒకటి వేసుకుని వచ్చి 15 కిలోమీటర్ల స్పీడ్లో రోడ్డు మధ్యలో వెళ్తుంటే. నెక్స్ట్ కన్ఫ్యూజనిస్టులు. వీడికి ఫ్లైఓవర్ చూడగానే కన్ఫ్యూజన్, ఇప్పుడు దీన్ని ఎక్కాలా కింద నుండి వెళ్ళాలా అని. ఆ డెసిషన్ కోసం మనం ఆగి వెయిట్ చేస్తుండాలి వెనకాల. వారిని అబ్బాయి ఎక్కరా, ఇప్పుడు వీడు తార్నాకలో ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ యూఎస్ లో దిగుతాడండి. మహా అయితే వీడిని తీసుకుని వెనక్కి రావచ్చు, దానికి ఎందుకంత కన్ఫ్యూజన్. కానీ ఒకటి, లైఫ్ లో 3 చోట్ల సరైన డెసిషన్ తీసుకోవాలి. 1 10th అయిపోయిన తర్వాత, 2 పెళ్లికి ముందు, 3 మాదాపూర్ ఫ్లైఓవర్ ఎక్కే ముందు. పొర్రాపాటును ఎక్కేవనుకో ఆల్మోస్ట్ యూఎస్ లో దిగుతావు. యూటర్న్ ఉండదు, ఎక్కడో పోరంబాల్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి. మన సిటీలో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే యూటర్న్స్. ఈ విండోస్ కెళ్ళగా రోజుకోసారి అప్డేట్ అవుతుంటాయి, ఎప్పుడెక్కడ ఉంటే తెలియదు. మా ఇంటి ముందున్న మెడికల్ షాప్కి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు వెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి. నాకు తెలిసి ఈ యూటర్న్ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ లో టీవీలో చెప్పాలి. బేగంపేటలో నేను మీరు తీసుకున్న యూటర్న్ ఇప్పుడు బంజారా హిల్స్ కి మార్చడం జరిగింది. పొద్దున పంజాగుట్లో మీరు తీసుకున్న యూటర్న్ సాయంత్రానికి సూర్యాపేటకి మార్చడం జరిగింది. ఆడి 3 బాగోపోతే గచ్చిబౌలి యూటర్న్ తీసుకెళ్లి శ్రీలంకలో పెడతాడు. అసలు ట్రాఫిక్ తగ్గించడానికి చేస్తారో పెట్రోల్ బంకులతో కుమ్మకే చేస్తారో తెలియదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు ఇండికేటర్లే వాడరు. ఆడి దృష్టిలో ఇండికేటర్ కి బైక్ మాన్యువల్ కి సేమ్ వాల్యూ. అదేదో డెకరేషన్ పర్పస్ మీద ఇచ్చాడు అనుకుంటాడు. లైఫ్ లో ఒక్కసారి కూడా ఇండికేటర్ వేయడు. ఇంకోటి ఉంటాడు, ఆడు లెఫ్ట్ కేసి రైట్కి వెళ్తాడు, రైట్ కేసి లెఫ్ట్కి వెళ్తాడు. మరి ఇంట్లో ఏం చేస్తాడు? 3వ రకం ఉంటారు, వీళ్ళు ఇండికేటర్ లేస్తారు కానీ తిరగరు. ఒకడు అలాగే తగిలాడు, నేను స్లో అయ్యా, వాడు తిరగల. సరే నెక్స్ట్ రైట్ తిరుగుతాడేమో అనుకున్నా, తిరగల. ఆపై రైట్ తిరుగుతాడు అనుకున్నా, తిరగల. అరే వీడు తిరుగుతాడా తిరగడా మర్చిపోయాడా, అసలు మ్యాటర్ ఏంటో కనుక్కుందామని నేను తీసుకోవాల్సిన యూటర్న్ కూడా వదిలేసి ముందుకెళ్ళి అడిగా, సార్ ఇండికేటర్ వేసారు మర్చిపోయినట్టున్నారని. వీడు లేదు పై తిరుగుతా అని. కొన్ని వనస్థలపురంలో తిరగపోయావా? వీడు పంజాగుట్లో తీసుకునే రైట్ కి ఇంట్లోనే ఇండికేటర్ వేసుకుని బయలుదేరాడు. మరి హాలిడేస్ లో ట్రాఫిక్ ఉండదుగా అనొద్దు. మన హాలిడేస్ అన్ని ట్రాఫిక్ పెంచే హాలిడేసే. గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ జామ్, ఆగస్టు 15 జెండా వందనం ట్రాఫిక్ జామ్, సంక్రాంతి బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ జామ్.
అందుకే ఈ ట్రాఫిక్ అని అవాయిడ్ చేయడానికి ఒక బల్లాల దేవ వెహికల్ ఒకటి ప్లాన్ చేస్తున్నా కొందామని. కాకపోతే ఒకటే ప్రాబ్లం, పార్కింగ్. హైదరాబాద్ లో నా లోనాకే పార్కింగ్ దొరకట్లా, మరి దీన్ని ఎక్కడ పెట్టాలి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.